హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ కీర్ అనమాట. యాపిల్ కీర్కి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. యాపిల్ అయితే ఒక కప్ తురుముకోండి, తర్వాతకి కండెన్స్డ్ మిల్క్ని తీసుకోండి, ఒక కప్ ఏమో మిల్క్ తీసుకోండి, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకోండి, యాలకులు కూడా తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఏమో బటర్ వేసి ఆర్ గీ వేసుకున్నాక మన తురుముకున్న యాపిల్ని మొత్తం వేంపుకోండి మంచిగా. అది కొంచెం కలర్ వచ్చేలాగా వేంపుకున్నాక పక్కకు పెట్టుకోండి. ఏదైతే కప్తో యాపిల్ తురుము వేసుకున్నామో అదే కప్తో మిల్క్ వేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో మిల్క్ అనేది మంచిగా మరగాలి. మరిగినాక దానికి సైడ్లో వచ్చేది మొత్తం వేయండి, అట్టుంటుంది కదా, మొత్తం దాంట్లో మిక్స్ చేయండి. తర్వాతకి యాలకుల పొడి వేసినాక ఒక హాఫ్ కప్ అంతా కండెన్స్డ్ మిల్క్ వేయండి. వేసినాక తర్వాతకి దాన్ని మొత్తం మిక్స్ చేయండి మంచిగా. చుట్టూ వచ్చే అట్టు మొత్తం పాలల్లోనే మిక్స్ చేయండి. అదే దాంతో టేస్ట్ అనమాట దీనికి. తర్వాతకి మనం వేంపుకున్న తురుము ఉన్నాయి కదా, యాపిల్ తురుము, దాన్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినాక మొత్తం మిక్స్ చేయండి మంచిగా. కలిపినాక కొంచెం యాపిల్ ఉడికేదాకా పెట్టండి. అది గడ్డలు అవుతూ ఉంటుంది, కొంచెం దాన్ని కలుపుతూ ఉండండి చాలాసేపు. అది మొత్తం చుట్టూ అట్టు మొత్తం నేనైతే ఎలాగైతే తీసుకుంటున్నానో సేమ్ అలానే తీసుకొని కలపండి పాలల్లో. కలిపినాక తర్వాతకి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ గింట ఉంటాయి కదా, అవన్నీ పాలల్లో మిక్స్ చేయండి. ఇంకా మన వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం ఉడికినాక ఒక కప్, అది మొత్తం చల్లారిపోయాక ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒక 10 minutes ఉంచినాక తీసుకొని తినండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.